వాత్సల్యత ఏమని వివరించేదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. పాటల పుస్తకాలు ఉంటే మరి భాషల వాళ్ళకి అండి పాటల పుస్తకాలు ఉంటాయి. స్తోత్రం గ్లోరీ. ఫస్ట్ నెంబర్ పాట పర్వతములు తొలగినను మెట్టలు తాతారిలినను పర్వతములు తొలగినను మెట్టలు తాతారిలినను గాఢంధకారపు లోయలలో సంచరించినను గాఢంధకారపు లోయలలో సంచరించినను నీవే నా ఆధారం నీవే నా అతిశయము నీ కృపా వాత్సల్యత ఏమని వివరించినను. హల్లెలూయా 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 హల్లెలూయా. జలములలో బడి నడిచిన అగ్నిలో నీవు తిరిగిన సాతాను శోధనలు వచ్చిన భయపడకు నా కుమారుడా. దేవుని కుమారుని యొక్క ఆయన ప్రత్యక్షత జలములలో పడి నడచినను అగ్ని మంటలో తిరిగినను జలములలో పడి నడచినను అగ్ని మంటలో తిరిగినను సాతాను శోధన కలిగినను శాంతి కరువైనను సాతాను శోధన కలిగినను శాంతి కరువైనను నీవే నా ఆధారం నీవే నా సహాయం నీ కృపా వాత్సల్యత ఏమని వివరించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా తండ్రి నీ వాక్యము సెలవిస్తున్నది తండ్రి. అవును తండ్రి. జలములలో నేను నడిచిన, అగ్నిలో నేను నడిచిన, నేను నీకు తోడై ఉంటాను సెలవిచ్చిన గొప్ప తండ్రి. అవును తండ్రి. నీ కృపా, నీ కనికరము, నీ వాత్సల్యం, yes lord, మీరు మా పక్షమున ఉన్నందుకు వందనాలయ్యా. గొప్ప కార్యాలు చేయి దేవా, చెయ్యయ్యా. మన రెండు చేతులు పైకెత్తుతాం, గ్లోరీ, ఆయన వైపు చూపిద్దాం. ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఎస్ డాడీ. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. ఈ పాట ఒకరోజు కూరగాయల మార్కెట్ వెళ్ళాను, కూరగాయలు కొందామని. చాలామంది కూరగాయల మార్కెట్లో అటు ఇటు వెళ్తున్నారు, వందల మంది, వేల మంది. ఆ సమయంలో సడన్గా నాకు అనిపించింది, వీళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించి వీళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు వీరందరికీ రక్షణ, పరలోక రాజ్యము స్వాస్యముగా ఇస్తే ఎంత బాగుండు అనిపించింది. నాతో ఉన్న తమ్ముని కూరగాయలు కొనమని పంపించిన, నేను 2 వీలర్ మీద కూర్చున్నా. ఒక అతని దగ్గర చిన్న కాగితం తీసుకున్నా, నా పాకెట్లో పెన్ను ఉంటే ఆ 2 వీలర్ మీద హన్మకొండ బాలసముద్రం కూరగాయల మార్కెట్లో కూర్చొని ఈ పాట రాయడం జరిగింది. హలో రే, కొట్టండి గట్టిగా చెప్పండి. ఈ పాట తెలుగు రాష్ట్రాలలో పాడతారు, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో, చాలా ప్లేసెస్లో ఈ పాట పాడతారు. 23 యా, ఈరోజు తారీఖు ఎంత అండి? గ్లోరీ. ఈ పాట కూడా బుక్లో 23 అని అంటున్నాడు బ్రదర్. హల్లెలూయా. సో ఈ పాట పాడుతున్నప్పుడు ఒక సిస్టర్ నాకు చెప్పింది, ఒక భయంకరమైన పెయిన్తో రాత్రి 1 గంట సమయంలో, తాను నర్సు కానీ భయంకరమైన పెయిన్ వస్తుంటే ఇక చచ్చిపోదాం అనుకుందంట, అంత పెయిన్ వచ్చిందంట. అయితే పెయిన్ వస్తూ ఉండేప్పుడు ఫోన్ తీసి ఎవరికి ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయడం లేదంట. అయితే సడన్గా ఫోన్ తీస్తున్నప్పుడు ఈ ఆరాధింతున్న పాట ఇందులో ఉన్నది యూట్యూబ్లో. ఈ పాట పెట్టేసుకొని అలానే వింటూ ఆ బైబిల్, సెల్ ఫోను 2 తన స్టమక్ మీద పెట్టుకుందంట. ఈ పాట 3 సార్లు వినంగానే ఆమెలో ఉన్న భయంకరమైన స్టమక్ పెయిన్ అంతా వెళ్ళిపోయిందంట. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. ఎవ్రీబడీ, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును, పూర్ణ బలముతో నిన్ను సేవింతును, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును, పూర్ణ బలముతో నిన్ను సేవింతును, ఆరాధింతును యేసయ్యా. ఎవ్రీబడీ, ఆరాధింతును యేసయ్యా. అందరూ పాడాలి. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును
ఆరాధింతును యేసయ్యా. అర్హుడవు నీవేనయ్యా, సమాధానకర్తవు నీవేనయ్యా. అవును తండ్రి. ఎవ్రీబడీ ఎస్ డాడీ. స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా, సమాధానకర్తవు నీవేనయ్యా. జీవము గల దేవుడవు నీవేనయ్యా, జీవాధిపతివి నీవేనయ్యా. నా కష్టాలలో కన్నీళ్ళలో నిన్నే నేను ఆరాధించును. ఎవ్రీబడీ. నా కష్టాలలో కన్నీళ్ళలో నిన్నే నేను ఆరాధించును. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. Thank you, Lord. What a wonderful God we serve. యేసయ్యా, నీ కుమారులుగా కుమార్తెలుగా మేమందరం కూడి ఇదిగో ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ద్వారా నీ కుమారులుగా కుమార్తెలుగా మేము ఆరాధిస్తుండగా తండ్రి, మా ఆరాధన మీద మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం కావాలని మేము కోరుచున్నాం తండ్రి. మాహర్యాహ మోహదశమ్మ తండ్రి, సహాయం చేయండి అయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు రాజా. థ్యాంక్ యూ డాడీ. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. వ్యాధి బాధలో నన్ను చోటినను, తిరగదాని రోగము కలిగినను. ఎస్ డాడీ. అవును తండ్రి, నీవు సజీవుడమైన దేవుడువయ్యా. వ్యాధి బాధలు నన్ను చోటినను, తిరగరాని రోగము కలిగినను. పాపములో పడి ఉండగా మరణ భయము నన్ను వెంబడించిన వాక్కుతో స్వస్థపరిచితివి. నిన్నే నేను ఆరాధించును. అందరూ కూడా గట్టిగా ఎస్. ఆత్మతో స్వస్థపరిచితివి. నిన్నే నేను ఆరాధించును, ఆరాధించును యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. శత్రువులే నన్ను తరిమినను, అవమానములే కలిగినను దేవా. అవును తండ్రి. గాఢాంధకారము కమ్మినను, తుఫానినే నాపై లేచిన దేవా. నా శ్రమలలో శోధనలో నేను నిన్ను ఆరాధించగలను తండ్రి. నేను నామాన్ని మహిమపరచగలను. శత్రువులే నన్ను తరిమినను, అవమానములే కలిగినను. తండ్రి. ఎస్ డాడీ. గ్లోరీ. శత్రువులే నన్ను తరిమినను, అవమానములే కలిగినను. గాఢాంధకారము
లేచినను తుఫానులే నాపై లేచినను నా శ్రమలలో శోధనలో యేసయ్యా నిన్నే నేను ఆరాధింతును నా శ్రమలలో శోధనలో నిన్నే నేను ఆరాధింతును ఆరాధింతును యేసయ్యా ఆరాధింతుము యేసయ్యా ఆరాధింతుము యేసయ్యా ఆరాధింతుము యేసయ్యా ఆరాధింతును యేసయ్యా ఆరాధింతుము యేసయ్యా ఆరాధింతుము యేసయ్యా హల్లెలూయా ఆరాధింతుము యేసయ్యా హల్లెలూయా. అందరము చప్పట్లు కొట్టి కూర్చుందాం. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 14th యానివర్సరీలో మరి ఈ ప్రత్యేకమైన కూడికను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా మా మధ్యలోకి ప్రేమగా వచ్చిన దైవ సేవకులందరిని బట్టి ఇమ్మానుయేల్ బ్రదర్ వారి యొక్క మరి టీం అంతని బట్టి మరి బిషప్ గారిని బట్టి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా మరి చాలా ప్లాన్ తోటి ఏం చేయలేదు అనుకున్నాను. బట్ ఈ బిజీ షెడ్యూల్లో మరి జస్ట్ చిన్నగా ఏర్పాటు చేద్దాం అనుకున్నాము చర్చ్ మందము. మరి కానీ మళ్ళీ ఈ యొక్క మరి మందిరంలో చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రభు నన్ను నడిపించాడు. దాదాపు 14-15 ఇయర్స్ కిందట ఈ ప్రాంతంలో ఏమీ లేదు వాస్తవంగా. ఇక్కడ నేను 2-వీలర్ మీద వెళ్తున్నాను, మా ఊరికి వెళ్తున్నాను. అప్పుడు ఇది షార్ట్ కట్ రూట్ అని చెప్పేసి నేనేం చేశానంటే ఈ రూట్ ఇప్పుడు మీరు వస్తున్న కంకర్ ఆ యొక్క ప్లేస్ అన్నమాట. సో వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ నువ్వు టేక్ లెఫ్ట్ అన్నట్టు నాకు వినిపిస్తుంది. నేను వెహికల్ అక్కడ ఆపాను, తమ్ముడు ఆపు అని చెప్పాను. అక్కడ సబ్స్టేషన్ ఉంది కదండి, అక్కడ ఆపాను. ఇటు దారి లేదు, అన్ని చెట్లే ఉన్నాయి, కానీ మనిషి నడిచి దారి మాత్రము ఉంది. మరి ఏడికి ఎట్లా వెళ్ళాలా? నాకెందుకు ఒక బలమైన ప్రేరేపణ, నువ్వు ఇటు వెళ్ళు అంటే అసలు ఏముంది, ఏం లేదు. అటు నుంచి ఆ పొలంలో పని చేసే వాళ్ళు పోతున్నా. నేను అన్నాను ఇట్లా ఏమన్నా దారి ఉందా అండి అని అంటే వాళ్ళు అన్నారు దారి ఏం లేదు సార్, వెహికల్ పోదు ఏం పోదు, కానీ నడుచుకుంటా ఒక ఖాళీ మందం కూలి వాళ్ళు వెళ్తారు ఇక్కడ. సో ఆ ప్లేస్లో వెళ్ళొచ్చు అని అంటే నేనేం చేశానంటే సరే ఇటు వెళ్దాం, ఎందుకో నాకు ఆత్మ ప్రేరేపణ దేవుడు ఇస్తున్నాడని అక్కడ వెహికల్ పెట్టి నేను ఇంకొక తమ్ముడు ఈ చెట్లన్నీ ఉంటే ఆ కొమ్మలన్నీ ఇట్లా ఇట్లా అనుకుంటా కింద నుంచి ఇట్లా అనుకుంటా ఈ ప్లేస్ వరకు వచ్చాను. ఇక్కడ ఈ ప్లేస్ వరకు. సో ఈ స్థలంలోనికి నేను వచ్చినప్పుడు అన్ని చెట్లే, అన్ని కొండలు ఏమేమో ఉన్నాయి. ఇక్కడ ఎవరు మనుషులు లేరు. ఇక్కడ నేను జస్ట్ అక్కడ నిలబడ్డాను. ఇదే ప్లేస్. 2 చేతులు పైకెత్తాను, ప్రభువా నన్ను ఎందుకు ఇక్కడికి నడిపిస్తున్నావు అన్నప్పుడు నా చెవులకు పాటలు వినిపిస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం. సో చిన్న ప్రేయర్ చేశాను, ఇక్కడ ఏదన్నా ప్రారంభించాలేమో. మరి దేవుడు ఏం మాట్లాడుతుంది. ఇంటికి వెళ్ళాను, పడుకున్న తర్వాత నాకు ఇదే వస్తుంది. నేను దాని తర్వాత మా మామయ్య ఒక ఆయన ఉన్నాడు పైడిపల్లిలో, ఇంకొక మా అన్నుండే ఒక ఆయన చనిపోయాడు. సో ఆయనతో అన్న నాకు ఇట్లా అనిపిస్తుంది అక్కడ అంటే, సరే తమ్ముడు మరి ఏం చేద్దామంటే మరి అక్కడ టెంట్ వేసి చిన్నగా ప్రేయర్ చేద్దామా అని అంటే వాళ్ళు అన్నారు ఎవరు భూమి ఎవరు ఏంటి ఎట్లా టెంట్ వేస్తామని అంటే
మా ఇంకొక మామయ్య అన్నాడు, అరే ఏ ప్లేస్ ఎక్కడ అంటే నేను ఇట్లా చెప్పాను చలనంటే, అరే అక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది, ఇక్కడ ఉంది బ్యాక్ సైడ్, ఆ చింత చెట్టు దగ్గరగానా అంటే అవునంటే, అది అతను ఒక ఆయన మాకు తెలిసిన ఆయనే అడుగుదామని అంటే అడిగితే, అవునండి నా భూమి ఉంది అక్కడ అంటే, మరి అక్కడ టెంట్ వేసుకొని చిన్న ప్రేయర్ ఏమైనా చేసుకోవచ్చు అని అంటే ఆయన అన్నాడు, సరే అంతా రాళ్ళు రప్పలోనే చేసుకోండి అని అన్నాడు. ఆ టెంట్ తీసుకొని రావాలని అంటే అమ్మో, అది నెత్తి మీద పెట్టుకొని కర్రలన్నీ పెట్టుకొని ఇదే ప్లేస్లో టెంట్ వేసినాం. టెంట్ వేసినప్పుడు దీని యొక్క హిస్టరీ చెప్పాలనుకున్నాను ఈరోజు, ఎందుకంటే యూ హ్యావ్ టు నో హౌ ఐ కేమ్ హియర్. సో టెంట్ వేసినాం, సమ్మయ్య నగర్ నుంచి ఒక 4-5 వచ్చారు, చిన్నగా ప్రేయర్ చేసినాం, వెళ్ళిపోయినాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చాం, మళ్ళీ టెంట్ వేసినాం, మళ్ళీ ప్రేయర్ చేసినాం. ఒకరోజు టెంట్ నీకు వీలు లేకుండా, అది వర్షాకాలం, ఒక ఆయన పాపం రిక్షాలో టెంట్ తీసుకొచ్చేది, అది అక్కడ పెట్టేది, ఆ రిక్షా బురదలా ఇరుక్కుపోయింది, కట్టెలన్నీ పట్టుకున్నాం, ఇంత లోతు ఇదంతా, ఇప్పుడు మీరు వచ్చిన ప్లేస్ అదంతా కూడా ఇంతవరకు వచ్చేది. సో ఒకరోజు వర్షం పడుతుంది, ఇదంతా జరుగుతుంది. ఈ చెట్ల మీద ఎక్కే గౌడ్స్ ఉంటారు కదా ఆ బ్రదర్స్, ఈ తెల్ల బట్టలు వేసుకుని పిల్లగానికి ఏం పని లేదా, ఇక్కడేంది, ఇక్కడ మనుషులే లేరు, ఇండ్లే లేవు, ఇక్కడేంది ఏదో కంజర తీసుకొచ్చి ఇక్కడ పాటలు పాడుతున్నాడు, వాళ్ళు 2-3 వచ్చి, అసలు ఎవరు ఏంటి అని. ఏమైందో ఏమో, ఆ ల్యాండ్ ఇచ్చిన ఆయన అంటే రెంట్కి ఏమీ లే, ఊరికే ఇచ్చిండు. ఆయన ఫోన్ చేసి అక్కడ బంద్ చేయమని చెప్పు వద్దని అని అన్నారు. చూడు డెవిల్, మనం ఏదైనా కార్యం చేద్దామని దేవుని కార్యం అంటే చాలా ఆటంకాలు వస్తాయి. ఇవి నాకు తెలుసు. మినిస్ట్రీలో ఎవరినో వాడుకుంటే సాతాను, సంఘంలో కూడా వాడుకుంటే సాతాను. ఎక్కడి నుంచో రాదు, సంఘం నుంచే వస్తుంది, కుటుంబాల నుంచే వస్తుంది, మన తోటి ఫ్రెండ్స్ల నుంచే వస్తుంది సాతాను. సాతాను అంటే ఏదో కొమ్ములు పెట్టుకొని నల్లగొండి హాహాహా అన్నాడు వాడు, మనుషుల రూపంలోనే వస్తాడు వాడు సాతాను. నో అని చెప్తే ఎట్లా ప్రభా, సరే ఈ ఒక్క వారం వేసుకుంటానండి అని అంటే సరే అని. అప్పుడు మీరు నమ్ముతారా, టెంట్కి కూడా డబ్బులు లేవు నా దగ్గర, అప్పుడు నా పరిస్థితి ఘోరం. ఈ ఒక్క వారం అని చాలా బాధ అనిపించింది. ఆ టెంట్ వేసి ప్రేయర్ అయిపోయాక నేను ఇట్లా వెళ్తున్నాను, ఒక ఆయన ఎదురుగా వస్తున్నాడు, ఏం సారు ఇలా ప్రార్థన అయిపోయిందా అన్నాడు. అంటే అయిపోయింది అని అంటే, మరి ఎవరిదా స్థలము అదే అన్నాడు. అంటే లేదు, ఒక ఆయన మా మామయ్యకి తెలుసు అంటే అక్కడ వేసాను. మరి ఎన్ని రోజులు ఆడేస్తావా, ఎక్కడ ఉన్నది వేసుకుంటావా అని అన్నాడు. అంటే కొనుక్కుంటావా అన్నాడు. కొనుక్కునేంత డబ్బులు లేవు. హల్లెలూయా. ఎక్కడ నేను అన్నా, ఓన్లీ ఫెయితే. అప్పుడు ఎంత ఫెయితో, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కానీ అప్పుడు ఎవరు లేరు, అప్పుడే ఫెయిత్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఫెయిత్ అంతా మిమ్మల్ని నమ్ముకుంటున్నా, ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని, ఏం లేదు, అంతా సున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఏం లేదు, సున్నా. అందుకే ప్రభునే నమ్ముకోవాలి. మనుషులను నమ్ముకుంటే మనుషులు ఇవాళ వస్తారు పోతారు, అవసరం ఉన్నంతసేపు సలాం కొడతారు, దండాలు పెడతారు, నమస్కారాలు పెడతారు, తర్వాత ఎవరు చాలా వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. అరే ఏంటి ప్రభువా అంటే ఆయన అన్నాడు, ఇదిగో టెంట్ వేసుకొని నీకే తీయగాని కొనుక్కోవాలి నువ్వు అన్నాడు. అరే కొనుక్కోవాలంటే డబ్బులు ఎట్లా లేవు. సరే అని పోయినా ఆ వారం అంతా ప్రేయర్ చేస్తే ఒక ఆయన 5,000 రూపీస్ ఇచ్చిండు, ఇంకొక ఆయన 5,000 రూపీస్ ఇచ్చిండు. ఆయన ఎక్సైజ్ రిటైర్డ్ అయిన ఆయన 10,000 ఉన్నాయి. నేనన్నా ఆయనకు ఫోన్ చేసిన, ఇక నేను కొంత అమౌంట్ ఇస్తా, మరి నేను అక్కడ ప్రేయర్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చా అని అన్నా. ఆడన్ని చెట్లు ఉన్నాయి, ఆడెట్లా స్టార్ట్ చేస్తావు అన్నాడు. అంటే నేను చెట్లు కొట్టించుకుంటాను నేను అన్నా. ఇక మా అన్న కొంతమంది వచ్చి ఆ చెట్లన్నీ కొట్టేసి, ఇప్పుడు నేను ఉంటున్నా మీరు కూర్చున్న ప్లేస్ 300 yards ఆ చిన్న చర్చి, అక్కడ టెంట్ వేసి 40 days ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టినాడు. 40 days fasting prayer. This ministry started with the fasting. అంతే ఇంకేం లేదు. అక్కడ టెంట్ వేసాం, నడుస్తుంది, దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు, చాలామంది కార్యాలు వస్తున్నారు, దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నారు. తర్వాత ఒక ఆయన వచ్చాడు, మాకు తెలిసిన ఆయన వచ్చి అంటాడు, ఇక నేను 4 గుంజలు ఇస్తా ఇట్లాంటివి.
ఏమైనా షెడ్ లాగా వేసుకుంటావా అన్నాడు. సరే ఇవ్వండి అన్న. ఫస్ట్ గుంజలు పాతిన. అక్కడ పాతిన తర్వాత నేను ఒకసారి హైదరాబాద్కు పోయిన. ఒక బ్రదర్ ఉండే నన్ను ఎప్పుడు హైదరాబాద్కి రమ్మనేది. సార్ మీరు ఒకసారి వచ్చి మా సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్కి ప్రార్థన చేయాలా మీరు అని అంటే, వస్తానండి. అప్పుడు నా కారు ఇవన్నీ ఏం లేవు. సరే అని కాకతీయ ట్రైన్ ఉండే అప్పుడు మార్నింగ్ ఎక్కి దిగితే పాపం ఆయన కారు పంపించండి నాకు. గాంధీ భవన్లో ఆపోజిట్గా ఉంటుంది ఆయన ఆఫీస్. సరే కారు ఎక్కి ఆయన నేను బ్రదర్ కలిసి వెళ్ళినాం. ఆయన పెద్ద ఆఫీస్. నన్ను చూశాడు, రండి అన్నాడు. సార్ నమస్తే అండి అని అంటే ఆయన చెప్పాడు, ఈ పాస్టర్ గారు కెనడా నుంచి వచ్చాడు, ప్రార్థన చేస్తాడు, మంచి పవర్ఫుల్ ప్రేయర్ చేస్తాడు అని ఇట్లా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, పెద్ద ఆఫీసర్ కదా, అందరిని బయటికి వెళ్ళండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు. అందరిని బయటికి పంపించాడు. నన్ను తీసుకెళ్ళి నా బ్రదరు నేను ఆయన సీట్లో కూర్చున్నాం. సరే చెప్పండి సార్ అని అంటే, ఏం లేదు మనసు బాగాలేదు ప్రార్థన చేయండి సార్ అన్నాడు. సరే ఏమనాలా, ఓకే సరే ప్రేయర్ చేస్తానండి. ప్రభువా నీకు స్తోత్రం నాయన, నీ బిడ్డను ముట్టండి, నీ బలమైన శక్తి ఇప్పుడు తాకాలి తండ్రి అనగానే ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ కుప్పగూలిపోయి కొట్టుకుంటున్నాడు మనిషి. కొట్టండి గట్టిగా. మనిషి కొట్టుకుంటున్నాడు, ఆయనలో నుండి ఒక్కొక్క డెవిల్ బయటకు వస్తాడు. నన్ను తీసుకెళ్ళిన బ్రదర్ ఆయన ఎక్కడో మూలకున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఆయన స్క్రీమింగ్ తోటి ఆఫీస్ అంతా పొరలాడాడు. పెద్ద రూమ్ అది. ప్రేయర్ అంతా అయిపోయింది. ఆమె నన్ను ఒక ½ an hour ప్రేయర్ చేశాను. అప్పుడు ఆయన బట్టలన్నీ తడిసిపోయినాయి. ఆయన లేపి బ్రదర్ కూర్చోబెట్టాడు. సార్ నాకు ఏ మంత్రం చేసిండ్రు మీరు అన్నాడు. మంత్రం అంట అంటే నేనన్నా, ఏ మంత్రాలు ఏం లేవండి, నేను యేసయ్యకి ప్రేయర్ చేసిన సార్ నేను అన్నా. మీలో ఏమో ఉన్నది సార్ అంటాడు. మీరు నన్ను కళ్ళు మూసుకోమనగానే నాకేమో అయింది, కింద పడిపోయినా. మీలో ఏమేమో ఉంది అన్నాడు. నేను ఒకటే మాట చెప్పినాను, నాలో ఉన్నదల్లా ఒక్కడే నా యేసయ్య. అయితే గాడ్ నాకు క్లియర్గా చూపిస్తున్నాడు, ఆయన స్టమక్లో సంథింగ్ బ్లాక్ చిన్న చిన్న గోళీల మాదిరిగా ఉన్నాయి. నేనన్నా మీ కడుపులో ఏమో చూపిస్తున్నాడు నాకు దేవుడు. నాకేముంది సార్, ఐఎమ్ ఓకే ఏదో అన్నాడు. థ్యాంక్ యూ. బయటకు వచ్చింది. ఆయనని పిలిచి అన్నాడు, నా కడుపులో ఏమో ఉన్నాయని చెప్పిండు ఆయన. నా కడుపులో ఏమున్నాయి, ఏమి లేవు అన్నాడు. అంటే ఆయన పోయినాక నాకు కాల్ చేశాడు, సార్ ఆయన స్టమక్లో ఏమో ఉన్నాయని చెప్పారంట, ఏంటి అదంతా? ఆయన స్టమక్లో ఏమో చెప్పారు, ఏంటిదంటే నాకే తెలియదు, దేవుడు చెప్పమన్నాడు, చెప్పినాను, వచ్చేసాను వరంగల్కి. నీకేమన్నా డౌట్ ఉంటే నువ్వు చూయించుకోండి, కానీ నా యేసయ్య మాత్రం అబద్ధం ఆడాడని చెప్పాను. ఆయన వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాడు, ఇంకేదో చేసుకున్నాడు. ఆయన కడుపులో భయంకరమైన ఇన్ఫెక్షన్ మొత్తం అయిపోయింది. హీఈస్ రెడీ టు డై. కంప్లీట్ స్టమక్లంతా కూడా. దేవుడు ఆయన అక్కడి నుండి నాకు ఫోన్ చేసి, సార్ నా కడుపులో మీరు ఏమున్నాయో అనేది మీరు ఎట్లా చెప్పగలిగారు? మీ దేవుడు గొప్ప దేవుడే. నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, చాలా మంది దగ్గరికి వెళ్ళాను, అందరు నాతో చెప్తున్నారు, చెట్ల మందుల దగ్గర కూడా వెళ్ళాడంట, ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళాడంట. నా స్టమక్లో భయంకరమైన ఇన్ఫెక్షన్తో కూడుకున్నది, అవన్నీ ఏదో ఏరులాగా వచ్చేస్తున్నాయి, నేను చచ్చిపోతానని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే, నేను నీకు విశ్వాసం ఉంటే నా దగ్గరికి రా, లేదు అని అంటే నేను నూనెచ్చిన ఉంది కదా అది ప్రేయర్ చేసుకుని తాగు, నీకు ఫెయిత్ ఉంటే గాడ్ విల్ హీల్ యూ. లేదండి ఎట్లా చేయాలా అన్నాడు. గో హెడ్ అన్నాడు. ప్రార్థన చేసినాడు, చేతుల్లో నూనె పట్టుకున్నాడు, తాగాడు.
ఆయన స్టమక్ ఎప్పుడు కూడా ఫుల్గా ఉండేది. నూనె తాగిన తర్వాత ఆయన స్టమక్ అంతా ఇట్లా అయిపోయింది మొత్తం. ఒక వారం రోజులు అయింది, ఆయన మర్చిపోయాడు. అంటే నేను ఎట్లా స్టార్ట్ చేశాననేది చెప్తున్నా మీకు ఇక్కడ. వారం రోజుల తర్వాత నాకు డైరెక్ట్గా ఫోన్ చేశాడు. సునీల్ సార్ ఎక్కడున్నారు మీరు అన్నాడు. అంటే నేను అప్పుడు ఇక్కడ ఉన్నాను పైడిపల్లిలో. 4 గుంజలు ఉంటే అక్కడ తాడి చెట్టు ఉంటే రోజు వచ్చి 1-2 గంటలు ప్రేయర్ చేసుకుని వెళ్ళేవాడిని. నేను ఒక ఊర్లో ఉన్నానండి ఇట్లా సంగతి అని అంటే, సార్ నేను మీ సమయనగర్కి వచ్చిన మీ రూమ్ కాడికి అన్నాడు. అంటే నేనన్నా సమయనగర్కి మీరు ఎవరు చెప్పారంటే, ఫలాని బ్రదర్ చెప్పాడండి, నేను వచ్చేసిన, నేను నా డ్రైవర్ వచ్చినాం అన్నాడు. నేను పైడిపల్లి ఇక్కడ ఊర్లో ఉన్నానండి, మీరు చెప్పకుండా ఎందుకు వచ్చారు సార్, ఇప్పుడు నేను కలవలేనని అంటే, మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను ఆడికి వస్తా అన్నాడు. అంటే నేను అన్నాను, సరే నేను మీ డ్రైవర్కి అండి లెఫ్ట్ రైట్ పెద్దమ్మగడ్డ ఇక్కడ చెప్తే వచ్చాడు. అక్కడ నిలబడ్డాడు. సార్ ఇప్పుడు ఎక్కడికి రావాలా అంటాడు. నేను కార్ ఆడబెట్టి నడుచుకుంటారండి చెట్లే. ఆయన ఒక పెద్ద బిగ్ సేల్స్ ఆఫీసరు. ఆయన ఇలా నడుచుకుంటా కొమ్మలన్నీ తీసుకుంటూ వచ్చాడు. నన్ను చూశాడు. ఇదేంటి సార్ ఇక్కడ ఉన్నారు మీరు? ఏం లేదండి, నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుంటుంటా. అప్పుడు ఎవ్వరు లేరు ఇక్కడ, నేను యేసయ్యే. యెహెజ్కేలు గ్రంథంలో అన్నట్టు, నరపుత్రుడా నిన్ను తేళ్ల మధ్య పాముల మధ్య, ఓకే, పెద్ద పెద్ద పాములు ఇక్కడ, మామూలు పాములు కాదు. 14 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఉంటున్న ఒక చీమ కూడా నన్ను కుట్టలేదు, నా దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా కుట్టలేదు. తేళ్ళు అయితే నా కాళ్ళ మీదకి వెళ్ళిపోయినాయండి. నేను సేవ చేసి వస్తుంటే ఆ కొండ మీద కూర్చొని ప్రేయర్ చేస్తుంటే అంటుంది. ఏంటిదో అంటుందని నేను అనుకున్నా. నేను ఇట్లా చూడంగానే నా పక్క నుంచే పెద్ద తాసుపాము పోతుంది, నా పక్క నుంచే. 14 ఇయర్స్ నుంచి ఇక్కడ నాతో ఉన్న వాళ్ళకు కూడా, నాకు కూడా ఎలాంటి చీమ కూడా నాకు హాని రాలేదు. నా దేవుడు సజీవుడు. నేను అనుకుంటా ఎప్పుడు ఆయన ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు. నేను మా వాళ్ళకి అదే చెప్తాను, ఆడ ఈడ తిరుగుడు బంద్ చేయండి, ఇక్కడ తిరగండి యేసయ్య ఉన్న కాడ. యేసయ్య ఎక్కడుంటే అక్కడ అద్భుతమే. ఆయన నడుచుకుంటూ వచ్చాడు, చూశాడు. ఇక్కడ ఏంటంటే, లేదంటే ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ప్రేయర్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఏం లేదు కదా అన్నాడు. టెంట్ వేస్తా సార్ అప్పుడప్పుడు అన్న. సరే మంచిదండి, మోకరించిన ప్రార్థన చేయమన్నాడు. చేసిన తర్వాత అంతకంటే ముందు ఆయన రాకముందుకు మేస్త్రి వచ్చాడు. మేస్త్రి వస్తే మేస్త్రిని అడిగిన, ఈ రేకులు వేసి ఇవన్నీ యాంగ్లర్స్ అన్నీ వేస్తే ఎంత అవుతుంది అంటే, సార్ ఎంత అయితే చెప్పాలంటే అన్ని రాసేసి ఏం చేసిండంటే 83,000 రూపాయలు అయితే అన్నాడు. సరే మంచి థ్యాంక్ యూ, లిస్ట్ తీసుకున్నాను, జోలో పెట్టుకున్నాను. అంతలో ఈయన ఫోన్ చేశాడు, ఈయన వచ్చాడు. ఆ మేస్త్రి వెళ్ళిపోయాడు. ఈయన ప్రేయర్ చేయించుకొని వెళుతూ సగం దూరం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి అన్నాడు డ్రైవర్ తోటి, అక్కడ నా సూట్ కేసు ఉన్నది దేపో అన్నాడు. ఆయన పోయి సూట్ కేసు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక కవర్ తీసి నా చేతికి ఇట్లా ఇచ్చాడు. నేను అన్నాను, సారీ నేను డబ్బులు తీసుకోను అన్నాను. అంటే నేను ప్రేయర్ చేస్తే బాగుపడ్డాడు కదా, యేసయ్య బాగు చేశాడు కదా, దైవసేవకుడు ప్రార్థన చేస్తే ఏదో కృతజ్ఞతగా డబ్బులు ఇస్తుండేమో అని నేను అన్నాను. ప్లీజ్, ఎందుకంటే ఆయన అన్యుడు కదా, ఆయనకేం చేయలేదు. నేను అన్నాను, చాలామంది పాస్టర్లు డబ్బులు అడుగుతారు, లేకుంటే ఇంకేదో అదొక రకమైనది ఉంటుంది. నేను ఇప్పటివరకు ఎవరి చేతిలో ఇట్లా చేయి చాపలే. నేను ఇట్లనే ఉన్నాను కానీ నన్ను ఇట్లా పెట్టలేదు దేవుడు ఎవరి దగ్గర. ఇట్లనే ఉంటా చచ్చేంత మట్టుకు, అంతే, ఇంకేం లేదు. ఆయన ఏమన్నాడంటే తెలుసా అండి, ఇది నీకు ఇస్తలేను ఈ కవరు, మీ యేసయ్యకి ఇస్తానా అన్నాడు. నాకేం అర్థం కాలే, ఏంది నేను ఇట్లా అంటున్నాను, నీకు ఇస్తలేనివి మీ యేసయ్యకి ఇస్తున్నా అన్నాడు. ఆ కవర్ ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఆ తమ్ముని పిలిచిన ఆ కవర్ ఇట్లా జోలు పెడితే డబ్బులు పడిపోయినాయి. అన్నా డబ్బులు పడ్డాయి అని అంటే ఆయన తీసాడు. అన్ని నోట్స్ ఏదో ఇచ్చాడు, 2000 నోట్స్ అప్పుడు ఉండి అవన్నీ. అరే ఇంతరా లెక్క పెట్టి ఏమైనా పడిపోయినాయి అక్కడ పాపం అని అంటే అన్ని లెక్క పెడితే ఎంత ఉన్నాయి రానంటే, అన్న 1,00,000 రూపాయలు ఉన్నాయన్నా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా.
₹1,00,000 ఇచ్చాడమ్మా 14 సంవత్సరాల కింద. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. 1 lakh ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. నాలో ఉన్న ఆత్మ అంటుంది, ఇప్పుడు రేకులై ఇవే డబ్బులు ఇట్లా పట్టుకొని చక్కగా అక్కడ నవీన్ టాకీస్ ఉంటుంది, బుచ్చుమల్ల అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పటికున్నాడు. ఇవన్నీ ఆయన్ని ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, బుచ్చుమల్ల గారు ఇగో ఇది చిట్టి, ఇదంతా ఎంత అవుతుంది అని అంటే, సార్ ఇవన్నీ ఒక ₹1,00,000 లోపల అవుతాయి నీకు, ఐరన్ రాడ్డు అవి ఇవి అన్నీ అని అన్నాడు. సరే ఆయనకు ఫోన్ చేసిన మేస్త్రికి ఫోన్ చేసి, మేస్త్రి ఎక్కడున్నావు అంటే, సార్ ఇక్కడ ఉన్నానంటే, మరి ఒకసారి వస్తావా, మెటీరియల్ మనం తీసేసుకుందాం అని అన్నా. ఏంటి సార్ ఇప్పుడే డబ్బులు లేవన్నారు, మెటీరియల్ తీసుకుందామని అంటే, నా యేసయ్య పంపించిండు రావాయా అని చెప్పిన. ఆ మేస్త్రి షాక్. లిస్ట్ ఇచ్చినప్పుడు డబ్బులు లేవన్నాడు, ఒక గంట కాగానే ₹1,00,000 వచ్చినాయి అంటాడు. ఇదేంది సార్ అని అంటే, నా యేసయ్య అంత గొప్ప దేవుడా, నీ కోరికను సిద్ధింప చేసిన యావత్తును సఫలపరచడం. ఆ రేకులు తీసుకొచ్చి అక్కడ వేసిన తర్వాత ఇప్పుడు ఏం కావాలా, సిమెంట్ కలపనీకి, మెటీరియల్ కలపనీకి నీళ్ళు కావాలా. నీళ్ళు కావాలంటే బోరు లేదు, బోర్ వేయాలంటే 50,000 కావాలా. దేవా ఎక్కడా ఏంటి ఏం సంగతి, రేకులు అయితే తెచ్చినాం, ఐరన్ అయితే తెచ్చినాం, మేస్త్రి రెడీగా ఉన్నాడు. నీళ్ళు కావాలా, నీళ్ళు ఎక్కడ తెద్దాము, ఇక్కడికి రావాలంటే రావు నీళ్ళు, పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేసిన తర్వాత ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ ఇస్ సేయింగ్, కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి కొంచెం దూరము అంటే అక్కడ బావి ఉంటుంది, మీరు పోయేటప్పుడు కూడా చూడవచ్చు. అక్కడ బావి పెద్ద బొందలాగా ఉంది, అది ఎప్పుడూ వెనకట తవ్వుకున్నారంట పొలాలు చేసినప్పుడు. అక్కడికి పోయి నేను ఇట్లా తొంగి చూస్తే కొన్ని నీళ్ళు ఉన్నాయి అలా. అప్పుడు నేను అన్నా, ఏ శామ్యూలు స్వరూప, మీరు ఈ నీళ్లు తవ్వి ఈ బకెట్లలో వేయండి, వాళ్ళు సిమెంట్ కలుపుతారు, మనం స్టార్ట్ చేద్దాం వర్క్ అంటే, సరే సార్ అన్నారు. పాపం వాళ్ళు ఆ తాడేసి చిన్న బకెట్ వేసి నీళ్ళన్నీ జనవరి 1వ తారీఖు స్టార్ట్ చేసి జనవరి 23వ తారీఖున అది ఓపెనింగ్ జరిగింది అక్కడ. ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది, అందరికి తెలియదండి. ఇది దాదాపు 2 నెలల వరకు అందులో నీళ్ళున్నాయి. 2 నెలల తర్వాత ఇప్పటి వరకు అందులో ఒక చుక్క నీళ్ళు లేవు. పోయి చూసుకోండి ఇప్పుడు పోయేటప్పుడు. మా పిల్లలు అనేది, అన్నా అది యాకోబి బావన్న అనేది. గాడ్ క్యాన్ డూ వండర్స్. దేవుడు సమస్తము చేయుటకు శక్తిగల మనము నమ్ముకున్న దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు జ్యోతిర్మయుడు, శ్రీమంతుడు, మహోన్నతుడు, మహాగణుడు. నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? ఇక్కడ స్టార్ట్ అయిన ప్రస్తావన 40 days మళ్ళీ ఫాస్టింగ్ ఉంటే 38 days ఆ చిన్న మందిరంలో ప్రార్థన చేసి బయటకు వస్తున్నప్పుడు, అప్పుడు ఇక కొండ ఉంది కూడా నాకు తెలియదు. బయటకు వస్తున్నప్పుడు ఆ కొండ మీద 2 గాయాలు తెల్లని వస్త్రం నుంచి పైనుండి ఇట్లా దిగి వస్తున్నట్టు మేఘం వల్ల చూశాను. ఇది ఏంటి అని నా కళ్ళు ఇట్లా అనుకున్నాను. అప్పుడు ఎవరు లేరు. మళ్ళీ చూస్తే మళ్ళీ అదే దర్శనం వస్తుంది. ఆ బైబుల్ తీసుకున్నాను, గబగబా నడుచుకుని నాకు తెలియకుండానే ఆ పర్వతంకి ఎక్కాను, ఆ కొండకాడికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు నేను గంటల తరబడి భాషలు మాట్లాడడం ప్రారంభిస్తున్నప్పుడు ఈరోజు నుంచి ఇది నా యేసయ్య స్థలం అని చెప్పిన. చాలా పోరాటాలు అయినాయి, ఆరాటాలు అయినాయి, మామూలుగా కాదు. రాత్రులు అక్కడ ఫాస్టింగ్ చేసి మోకాలన్నీ ఈ చిప్పలన్నీ పగిలిపోయినాయి, ఎవరికి తెలియదు. అక్కడ కొన్ని దినాలు, కొన్ని గంటలు, కొన్ని నెలలు అక్కడే పడుకునేది ఆ కొండ మీద. తర్వాత
ప్రేయర్ చేస్తున్నప్పుడు దర్శనంలో ఒక సిలువ కనిపిస్తుంది. ప్రభువా సిలువ పెట్టాలా, ఏం చేయాలా? ఏదో నన్ను తరుముతుంటుంది ఆత్మ. చెయ్, నువ్వు అంతే, ఇంకేం లేదు, గో, ఆలోచించొద్దు నువ్వు అంటాడు. నా జోబులు ఏం లేవు, కొన్ని డబ్బులే ఉన్నాయి. చక్కగా పోచమైదాన్ని పోయినా. బోర్ కొడుతుంది ఏమన్నా? మీకు అందరికి భోజనాలు ఉన్నాయి, జర వినండి. ఈ చరిత్ర వినాలా, షిలోహి చరిత్ర వినాలా. ఓకే, పోచమైదానికి వెళ్ళానండి. ఐరన్ షాప్ కాడికి వెళ్ళాను. అక్కడ నిలబడి నాకేం తెలియదు. అక్కడ ఏం అడగాలి, ఏం అడగాల, ఎంత ఐరనా, ఎంత, ఎన్ని ఫీట్లు, ఏం అర్థమవుతలేదు. సడన్లో ఒక ఆయన పోతుండే అక్కడి నుంచి, చక్కగా బొట్టు పెట్టుకున్నాడు. ఆయన ఒకసారి ప్రేయర్కి వచ్చాడు. నన్ను చూసి, సార్ ప్రైజ్ అలాడు సార్ అన్నాడు. అరే ప్రైజ్ అలాడాయి. ఆయన హిందీ మాట్లాడుతాడు, ఆయన పట్కారి. ఆయన आप कहीं को आया साहब इधर అన్నాడు. అంటే नहीं मेरे थोड़ा काम है. क्या काम है बोलो साहब, क्या काम है बोलो, मेरा बोलो ना అన్నాడు. లేదండి, నాకు అక్కడ చర్చి కాడ సిలువ పెట్టాలనుకుంటున్నాను. ఏం సిలువ పెడతారా అన్నాడు. ఐరన్ తోటి ఇట్లా పెట్టాలనుకుంటున్నాను. నాకు ఎందుకు దర్శనం లాగా అనిపిస్తుంది. ఆడ ప్రేయర్ చేస్తే సిలువ వస్తుంది నాకు, ఎందుకు అని అంటే ఆయన అన్నాడు, 1 మినిట్ సార్, అరే రారే చోకరి అని ఆయన పిలిచాడు. ఇది ఎంత కావాలి సార్ అంటే, ఆయన అనుకుంటాడు 2 ఫీట్లు అని అంటే. నేను అన్న 2 ఫీట్లు కాదు, 12 ఫీట్లు ఉండాలని. ఆయన అరే ఇంత పెద్ద సిలువ ఏం చేస్తావు సార్ అన్నాడు. అంటే నేను కాదు, ఇంట్లో కాదయా పెట్టుకునేది, కొండ మీద పెడతాను. కొండ మీద పెడతావా, ఇది ఎక్కడిది సార్? లేదు లేదు, నాకు పెద్దదే కావాలి. సరే ముక్క ఉందా అంత చూస్తే అంత 11-12 ఫీట్ల వరకు వచ్చింది. సరే మంచిది. నేను అన్నా సరే ఎంత అవుతుంది ఇదని అంటే, సార్ ఇంత అవుతుంది అని చెప్పాడు. చెప్తే ఆయన అంతలో ఫోన్ మాట్లాడుతుంటే నేను బయటకు వచ్చిన. సరే నేను మళ్ళీ వస్తా, అన్ని డబ్బులు లేవు నా దగ్గర కదా, నేను మళ్ళీ వస్తాను బయటకు వచ్చి, ఇక బండి 2 వీలర్ ఉంటే ఎక్కుదామంటే ఆయన అన్నాడు, ఆగు సార్ ఎడిపోతున్నావు అన్నాడు. అంటే నేను అన్నా కాదండి నేను మళ్ళీ వస్తాను అంటే, మళ్ళీ వచ్చాడు ఏం లేదు, ఈ సారుకు ఈ కాస్ట్ ఎంత అవుతుందో ఐరన్ అంతా మై దేతం, ఓకేనా, ఇది ఇచ్చేస్తా సారుకు, ఓకే, ఈ సార్కి ఏం కావాలో అక్కడికి వేసే అన్నాడు. నేను ఎట్లా ఏడిచినా తెలుసా? దర్శనమును చూపించేవాడు దర్శనాన్ని నెరవేర్చుటకు శక్తిగల సామర్థ్యం. ఈరోజు చాలా మంది దర్శనాలు చూపిస్తారు, దేవుడు చూపిస్తానంటాడు కానీ నెరవేర్చలేవు. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద గాడ్, ఆకాశము భూమి తలకిందులైన ఆయన దర్శనం మాత్రం నెరవేర్చబడుతుంది. కొన్నిసార్లు కొంతమంది ఏదో నేను దర్శనం చెప్పేశాను, మళ్ళీ దేవుడు ఏదో మాట మార్చే, దేవుడు మాట మారడు, మనుషులు మారుతారు. మీరు కొన్నిసార్లు గ్రహింపులోకి రావాలా. ఈ రోజులలో చాలా భయంకరమైన బోధ ఉన్నది, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు మలుచుకుంటున్నారు. జాగ్రత్త. మనము తోడేళ్ల మధ్యలో ఉన్నాం, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో ఏంటనేది జనాలకు అర్థమవుతలేదు. చాలామందికి జనాలకు ఒకటే తెలిసింది, ఉరుకుడు. ఇక్కడ ఆశీర్వాదాలు ఇస్తారంటే ఉరుకుడు, అక్కడ ఆశీర్వాదాలు ఇస్తారంటే ఈ పాస్టర్ ప్రవచనాలు చెప్తాడంటే పరిగెత్తుడు. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. గమనించండి, ఇవన్నీ ఒక దినము తల్లకిందులు దేవుడు చేయబోతాడు. ఎస్, నిజంగా నా పట్ల దేవుడు చూపించిన ఎవ్రీ విజన్ అది నెరవేరింది. నేను వచ్చేసానండి, డైరెక్ట్గా ఆ క్రాస్ చేపించి పెయింట్ కూడా వేయించి పంపించాడండి. ఉట్టి ఆటో కిరాయి నేను ఇచ్చాను 700 రూపాయలు నా జోబులోకి వెళ్ళి. ఒక రాత్రి అందరం కలిసి అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ క్రాస్, అది పెట్టాను. అక్కడి నుండి దేవుడు నా ప్రస్తావన ప్రారంభించబడ్డాడు. మిరకిల్స్ దేవుడు చేయడం ప్రారంభించి, ఆటోలో ఒక దయ్యం పట్టుకున్న ఆమె వచ్చేసింది. నేను అక్కడ ప్రేయర్ చేస్తున్నాను, అక్కడ ఉన్న దయ్యం పట్టిన ఆమె చెప్తుంది, ఆ పిల్ల అక్కడ యేసు ప్రభు కూర్చున్నాడు, నేను అక్కడికి రాను. ఒక ఐటీ స్టూడెంట్స్ వచ్చారు, దాదాపు 20 మంది వచ్చారు బస్ వేసుకొని. ప్రార్థన చేసిండ్రంట, సుల్లన్న దగ్గరికి పోవాలా వద్దా అని ఒక చార్లీ అనే తమ్ముడు ప్రార్థన చేసిండు, సంగారెడ్డిలో ఉంటాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, అక్కడ షిలోహిలో ప్రవక్త ఉన్నాడు పో అన్నాడట. మారు మాట్లాడకుండా 20 మంది పెద్ద వ్యాన్ తీసుకొని వచ్చారు. ఆ ప్లేస్కి వచ్చారు, నేను పైన ఉన్నాను.
అంతే ప్రేయర్ చేసుకుంటాను. 20 మంది వచ్చి అక్కడ నిలబడి టపా టపా అందరు పడిపోయి అందరు హోలీ స్పిరిట్ చేత నింపబడ్డారు. అందరు భాషలు మాట్లాడుతున్నారు అక్కడ. దేర్ ఈస్ ఎ మైటీ మిరకల్స్ హ్యాపెండ్ హియర్. ఒక ఆయనను తీసుకొచ్చాను మంచిర్యాల నుంచి. డాక్టర్ చెప్పాడు చూపు పోయింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయింది, పెరాలసిస్ వస్తే చచ్చిపోతాడని చెప్పాడు. అట్లాంటి ఆయన తీసుకొచ్చిన తర్వాత నేను చూస్తే సార్ నువ్వు నాకు త్రిబుల్గా అనిపిస్తున్నావు అన్నాడు. నేను చచ్చిపోతానేమో అన్నాడు. నేను అన్నాను చచ్చిపోవు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడని చెప్పాను. ఇదే షిలోహి కొండ దగ్గర కూర్చొని ఇదే ప్లేస్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 10 days తర్వాత ఆయన కళ్ళన్నీ ఇట్లా ఉండే అవన్నీ క్లియర్గా వచ్చేసినాయి. మళ్ళీ విషయం బ్రెయిన్లో ఉన్న బ్లడ్ క్లాట్లు అన్నీ మాయమైపోయినాయి. చనిపోయిన వారు సైతం లేపబడ్డారు. దేవుడు గొప్ప కార్యాలు దేవుడు ఈ స్థలంలో జరిగించాడు. ఒకప్పుడు ఎవరు రారనే ఈ ప్లేస్లోకి ఇంతమంది మనం అందరం వచ్చి ఆరాధిస్తున్నాము, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ద బైబుల్ టెల్స్ క్లియర్లీ. ప్రభు నాతో మాట్లాడిన మాట ఈరోజు మీకు అందరికి తెలియజేయాలనుకుంటున్నాను. దేవా, నాకు ఏది ఉన్నా ఏది లేకున్నా నీ ఆత్మ నాకు తోడుంటే చాలు ప్రభు. నేను సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు చాలామంది వచ్చారు. కొంతమంది సునీల్ బ్రదర్ కెనడా నుంచి వచ్చి బాగా డబ్బులు సంపాదించుకొని వచ్చిండేమో అని చాలామంది నా దగ్గరకు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కొండకు తీసుకొచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే వామో ఇదేం ప్రార్థన, ఇదేం ఉపవాసం, ఇదేంది అని చెప్పి అందరు పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు లేడు. అందరు వెళ్ళిపోయిన, అందరు విడిచిపెట్టిన ప్రభు ఆత్మ మాత్రం నన్ను విడిచిపెట్టలే. 2003 సంవత్సరంలో జూన్ 23 నింపబడ్డ దేవుని ఆత్మ ఇప్పటికి నాలో ప్రవహిస్తున్నది. నాలో అగ్ని మండుతూనే ఉన్నది. అది మండుతూనే ఉన్నది. నిత్యం అది మండుచున్నది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన నీ మీదనున్న నా ఆత్మయో నేను నీ నోట ఉంచిన నీ నోట నుండియో నీ పిల్లల నోట నుండియో నీ పిల్లల నోట నుండియో ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. ప్రభువా, నీవు నాకు పరిశుద్ధాత్మను కనుక నీ ఆత్మను కనుక నాకు ఇస్తే నేను చచ్చిపోయే వరకు నీ ఆత్మ నన్ను విడిచిపెట్టద్దు అని ఆ కండిషన్ తోటి నేను సేవకు వచ్చిన. ఎందుకంటే నేను చాలామంది సేవకులను చూశాను. ప్రారంభం బాగానే ఉంది, మధ్యలో అవుట్, మధ్యలో రకరకాల లోభాలకి వెళ్ళిపోయారు, డబ్బుకు, అన్ని లోకాశలు, శరీరాశలకు వెళ్ళిపోయారు చాలామంది. కానీ ప్రభువా ఒకటే అనుకున్నాను, నీవు నాకు ఇచ్చిన ఈ ఆత్మను నిరంతరం నాలో ఉండాలా అంటిల్ మై డెత్. అట్లయితే నీ సేవకు వస్తాను. ఈ కండిషన్ పెట్టిన దేవుని దగ్గర అప్పుడు ప్రభు అన్నాడు ఏమంటే, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండియో నీ పిల్లల నోట నుండియో. ప్రభువా, నాకు పిల్లలు లేరు కదా, నేను ఎక్కడ పోయినా నన్ను అంటారు అన్నమాట. ఎంతమంది పిల్లలు సార్ అన్నారు. నేను అన్న దాదాపు ఒక 900 మంది ఉంటారని. మీరు అందరు ఎవరు? సల్వాయి సంఘం, హైదరాబాద్ సంఘం, సమ్మయ్యనగర్ సంఘం, పైడిపల్లి సంఘం, దాని తర్వాత నర్సంపేట సంఘం, భూపాలపల్లి సంఘం. ఈ సంఘాలన్నీ ఇంకా వాళ్ళందరూ రాలే, అన్ని గ్రామాల నుంచి. వీళ్ళందరూ వస్తే కొన్ని వేల మందికి బాప్టిజాలు ఇచ్చాను, కొన్ని వేల మందికి సువార్తను ప్రకటించాం. ప్రభా, వీళ్ళందరూ నా పిల్లలు కాదా? నేను కన్న నా పిల్లలే. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మీకు పుట్టిన మీ పిల్లల కంటే నా పిల్లలే ధన్యులు. అవునా కదా? మనమైన పిల్లలు ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నా
దయచేసి రక్షించబడ్డోళ్ళు బ్లెస్సింగ్ మినిస్ట్రీలో నేను మళ్ళీ చెప్తున్నా, ఊరికనే ఏదో వచ్చి ఇక్కడ ఏదో రక్షించబడి బాగుపడిపోయినాం అనుకోకండి. ఒక్కొక్కరికి ప్రసవ వేదన పడ్డా, మామూలు ప్రసవ వేదన కాదు. ఈరోజు దేవుడు ఇంత గొప్ప మందిరాన్ని ఇచ్చి ఇది కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అంటే దేవుని ఆత్మ మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే, సంఘాన్ని సిద్ధపరచాల, పరిచర్యను ఇంకా తీసుకొని వెళ్ళాల. దేవుడు బలమైన కార్యాలు ఇంకా ఈ ప్రాంతంలో జరిగించబోతున్నాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇక్కడ ఏమీ లేని ఈ స్థలంలో దేవుడు ఇంతమందిని నడిపించి ఇక్కడ చాలా హౌజెస్ వచ్చినాయి, రియల్ ఎస్టేట్స్ అంతా వచ్చినాయి, చుట్టుపక్కలన్నీ వచ్చేసినాయి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని అడిగా, నేను ఎవరి ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చి నేను రమ్మన్నా, మిమ్మల్ని ఎవరు రమ్మనలే. ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, జనముల నీ దగ్గర నడిపిస్తాను, నువ్వు ఎక్కడికి పోవద్దు అన్నాడు. ఇక్కడ సంఘంలో ఈ చెట్లు గుట్టల మధ్య జనాలు ఎక్కడి దేవా, ఎవరు వస్తారు దేవా అని నేను అనుకున్నా. నాకు తెలియకుండానే పక్కన ఒక 4 అపార్ట్మెంట్లు పడ్డాయి. ఒక 100 ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ మంత్. ఎన్ని కుటుంబాలు వచ్చినాయి? 100 కుటుంబాలను దేవుడే నా పక్కకు తీసుకొచ్చి పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టిస్తా. జనములను నేను నీ దగ్గరికి నడిపిస్తా అన్నాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్ దిస్ నైట్. వాట్ ఏ గ్రేట్ గాడ్. నేను మళ్ళీ చెప్తున్నా, దేవునికి దూరంగా ఉండకండి, పరిశుద్ధతలో జీవించండి, యథార్థంగా బ్రతకండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ఒకరోజు దానికి ప్రతిఫలం ఉన్నది. లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం నిర్మించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉంటాడు. అందరూ అంటారు, ఏంది ఆరాటం, ఏంది పోరాటం, ఏంది సునీల్ బ్రదర్కి ఈ మీటింగు ఆ మీటింగ్, ఇక్కడ అక్కడ, ఇప్పుడు హైదరాబాద్ అంట, ఏంటి ఏంటి ఎట్లా అని అంత దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. అంటే పంపించిన కాడికి వెళ్ళిపోవాలండి. మనం ఎక్కడ ఉండొద్దు. మనం చెప్పలేము, రేపు కెనడాకు పంపిస్తాడేమో, రేపు ఇంకో కంట్రీ పంపిస్తాడేమో. నా పరిచర్య ఏంటిదంటే కాపరి పరిచర్య కాదండి. నా కాపరి పరిచర్య కాదు. సంఘాలు స్థాపించాలా, మంచిగా మంచి సేవకులకు అప్పచెప్పాలా, ఇంకో స్థలానికి వెళ్ళిపోవాలి. నేను మళ్ళీ మీకు అందరు చెప్తున్నా, సునీల్ బ్రదర్ కొద్ది రోజులే ఉంటాడు ఇక్కడ. దేవుడు ఇంకో చోటికి వెళ్ళిపోమంటే హైదరాబాద్ పంపించాడు కదా, చెప్పలేం. రేపు హైదరాబాద్ పోయినాక అక్కడ పెద్ద మందిరం దేవుడు ఇస్తాడేమో, అక్కడ ఒకరిని పెట్టేసి అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం. కడితే చిన్న చిన్న మందిరాలు కట్టద్దు, కడితే ఇంతకన్నా పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి. బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. బిగ్ గాడ్. ఈరోజు ఈ స్థలంలో మనం కూర్చున్నాం. 30,000తోటి స్టార్ట్ చేసిన ఇక్కడ. పాస్టర్ గారితో దేవుడు మాట్లాడాడు. ఆయన లేడు, పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు. సునీల్ బ్రదర్, ఇది సరిపోతలేదు, టెంట్లు వేస్తున్నావు, అదంతా ఏంది, స్టార్ట్ చేయన్నాడు. పాస్టర్ గారు స్టార్ట్ చేయాలా అన్నాడు. చెయ్యి, ఏం కాదు, నేనున్నా, ప్రార్థన చేస్తా అన్నాడు. ఆయనతోటి స్టార్ట్ చేయించినాడు. 30,000తోటి స్టార్ట్ చేస్తామ్మా 40 లక్షల వరకు దేవుడు ఇచ్చాడు. అంత నా సంఘ బిడ్డలే. మీకందరికి రివార్డు ఉన్నది అక్కడ. హల్లెలూయా. మీరిచ్చిన ప్రతి పైసా లెక్క ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్వెస్ట్ చేసింది. నేను ఒకటే, నేను ఎన్ని లక్షలు వచ్చినా నేను ఏం చేస్తా అంటే తింటా, కొంచెం హ్యాపీగా ఉంటే బిర్యానీ తింటా. ఇక అంతకనే ఉన్నది. ఎవ్రీ సింగిల్ పైసా ఈజ్ యూజింగ్ ఫర్ ద గాడ్ మినిస్ట్రీ. ఇంకేం లేదు కదా. లేకుంటే ఈ పెద్ద పెద్ద పాస్టర్ లాగా వాళ్ళ కొడుకులను బిడ్డలకు ఒక పాస్టర్ అంటాడు, నా బిడ్డ పేరు మీద ఏం లేదు సార్ అంటే, ఈయన పాస్టర్ ఎట్లయినరా ఆయన అనుకున్నా. ఈరోజు చాలామంది సేవకులు కూడా మొన్న చెప్పినాను నేను, వాళ్ళ తర్వాత వారసులు కావాలని అనుకుంటారు. అరే దేవునికి వారసులం మనం. మీరు మినిస్ట్రీలకు వారసులను తయారు చేస్తున్నారు. మినిస్ట్రీకి వారసులను తయారు చేసేది దేవుడు చేయాలా.
అంటే అనొద్దు, కానీ కొంతమంది బాధ అనిపిస్తే పెద్ద పెద్ద సేవకులు, నేను అంటున్నా, నెక్స్ట్ వాళ్ళ కొడుకుకే వాళ్ళే పాటలు పాడి, వాళ్ళే ఆరాధన చేసి, వాళ్ళే అన్నీ చేసి ఈ ఆస్తులన్నిటినీ, ఈ కోట్ల ఆస్తులన్నీ ఎవరు తినద్దు, ఇక మళ్ళీ వీళ్ళ కొడుకులే వీళ్ళే తినాలా. ఇది ఎక్కడ కథ? ఇది కాదు సేవ, ఇది కాదు సేవ. నేనంట వాడికి పిలిపే లేదు, మనం బలవంతంగా సేవ చేస్తే ఏం లాభం? ఒక పాస్టర్ అంటే విజయవాడలో, వాడి కొడుకుకు పిలిపే లేదు, కానీ పాస్టర్ అని రుద్దితే వాడు తాగేసే వచ్చి ఆరాధన చేస్తుండేట. తాగుబోతు ఆరాధన. దేవుడు నేను కాకుంటే నాకంటే గనుడని తీసుకొస్తాడు ఇక్కడికి. అవును, మనం అనుకుంటాం, కొంతమంది అనుకుంటారు, అబ్బా నేనే పెద్ద గ్రేట్ చర్చిలా. నువ్వు కాకుంటే 100 మందిని నడిపిస్తాడు దేవుడు నాకు. నేను చేయకుంటే కొంతమంది అనుకుంటారు, నేను చేయకుంటే ఏం పని చేయలేదు. నువ్వు కాకుంటే 1,00,000 మందిని రోషంతో సేవ చేస్తానా, ఎవడికి లొంగకుండా సేవ చేస్తున్నా. ఉంటావా? బరాబర్ ఉండు దేవుని దగ్గర, పర్ఫెక్ట్గా ఉండు, పర్ఫెక్ట్గా జీవించు, పర్ఫెక్ట్గా సావు, పర్ఫెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపో. కొట్టు గట్టిగా చప్పట్లు. బీ పర్ఫెక్ట్ గాడ్ దగ్గర. మనము ప్రభు ఇచ్చిన ఈ రక్షణను మనం కాపాడుకొని, ఆయన ఇచ్చిన ఆత్మను మనము కాపాడుకొని, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లినా కొలది మీ ఇన్ని విషయాల్లో దినదినము వర్ధిల్లండి. నాతోటి సేవకులందరికీ, నన్ను ప్రేమించొచ్చిన దూర ప్రాంతం నుంచి రిస్క్ తీసుకోకుండా, అబ్బా ఇంత ఏంటి అని అనుకోకుండా కూడా, ముఖ్యంగా తల్లికి వందనాలు. చాలా నేను చూడాలయ్యా మీ చర్చ చూడాలయ్యా అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మరి దేవుడు ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి మీరందరూ నన్ను ప్రేమిస్తున్న, మరి నిజంగా నేను వెలకట్టలేను. ఎంతమంది వచ్చి, మీరు ఇద్దరే వస్తారు అనుకున్నా, కానీ ఎంతమంది దైవ సేవకులు వచ్చి మీ పాదాలు ఇక్కడ మోపి మా కోసం మీరు ప్రార్థించారంటే, ఇక్కడ నుండి భూలోకాన్ని తల్లకిందులు చేయవారు లేవదురుగాక, ప్రవక్తలు లేపబడుదురుగాక, ప్రవక్తనీలు లేపబడుదురుగాక, ఆయన నామము మహిమపరచబడునుగాక. మా కోసం ప్రార్థించండి. మరి దేవుని చిత్తమైతే త్వరగా ఇంకా ఈ ఫినిష్ కావాల్సింది చాలా ఉంది. ఇంకా ఇదంతా తొందరగా ఫినిష్ కావాలా, అంత మార్బుల్ అంత వేయాలా, చాలా ఖర్చుతో కూడుకుంది. ఐ నీడ్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మీరందరూ ప్రార్థించండి. ఇదంతా ఫుల్ఫిల్ అయినాక ఇదే బ్యాచ్ స్టేజ్ మీద మళ్ళీ కూర్చోవాలి. సో నా దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించును గాక. పేరు పేరుసిన మీకు అందరికీ వందనాలు. మరి వాక్యం ఏం చెప్పలే, వాక్యం కాదు కానీ నా సాక్ష్యమే చెప్పాలనుకున్నాం. అందరం కొద్ది నిమిషాలు ఈరోజు దేవుణ్ణి మహిమపరచాలి. వాక్యం ఓకే చెప్తూనే ఉంటాం మనం, ఓకే పాస్టర్లకు మైక్ అని కూడా దంచుడే, కానీ ఇది ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు మరి ఈ కార్యము జరిగించినందుకు, ఈరోజు ఈ కూడికను జరిపించినందుకు. రేపు మరి ఇదే సమయానికి కొంచెం ముందు ప్రారంభించబడుతుంది. మరి అందరూ కూడా రండి. రేపు చివరి దినం అందరం ప్రార్థనలో ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచుదాం. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి నెక్స్ట్ ప్రేయర్ తర్వాత మరి కానుకలు ఉంటే దయచేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. 14 years దేవా, నువ్వు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రములు నాయన. అందరూ లెట్ us pray. అందరూ మీ హృదయాలు విప్పి ప్రార్థన చేయండి. దేవా నాయన, ఈ దీనుణ్ణి నాయన ప్రభువా ప్రేమించి ఇంతమంది సేవకులన్నీ ఇక్కడ నడిపించావు నాయన. నేను పనికిరాని వాడను నాయన, నీ దుమ్ము ధూళి ముట్టక అర్హత లేదు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, ఆదరించిన దేవుడవు, కృప చూపించిన దేవుడవు నాయన. ఒకప్పుడు ఇక్కడ తేళ్ళు, పాములు, అయ్యా రకరకాల తండ్రి నాయన విషపురుగుల మధ్య ఇక్కడ సేవ పరిచర్య ప్రారంభించాం. ఏనాడు ఏ హానిలు కలగలేదు నాయన. ఇప్పటి వరకు కాపాడుతూనే ఉన్నావు నాయన. అయ్యా నేను ధన్యుణ్ణి తండ్రి. ప్రభువా
నిన్ను బట్టే ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారు అయ్యా, నిన్ను బట్టే ఈ ప్రేమ, లేకుంటే నాకు విలువెక్కడిది తండ్రి. అయ్యా, దుమ్ము లాంటి వాళ్ళము, ధూళి లాంటి వారమయ్యా, సహాయాన్ని దయచి నీ బలము, నీ శక్తి, నీ ఆత్మ, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ పరిశుద్ధాత్మ తోడుగా వచ్చుమని ప్రార్థిస్తున్నా. మిమ్మల్ని అనాథులుగా విడవనన్న దేవుడవు నాయన, ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి. మా ప్రతి అవసరాలు తీరుస్తూ, ప్రతి అక్కర్లు తీరుస్తూ నాయన మీరు నడిపించుచున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ప్రభువా, కూడి వచ్చిన మరి నాయన దైవదాసులందరిని బట్టి వందనాలు. ప్రభువా, పేరు పేరు వరుసను దీవించండి. మరి ప్రభువా, విజయ్ కుమార్ పాస్టర్ గారిని దీవించండి, వారి పరిచర్యని దీవించండి. నాయన బిషప్ గారిని, సుందర్ సింగ్ గారిని దీవించండి. నీ కుమారుడు ప్రేమతో ప్రభువా మరి పిలిచినప్పుడు, ఆహ్వానించినప్పుడు వచ్చాడు దూరం నుంచి. వారిని వారి పరిచర్యని దీవించండి. జేమ్స్ పాస్టర్ గారి పరిచర్యని దీవించండి. నాయన చౌదరి నాయన పాస్టర్ గారి పరిచర్యని దీవించండి. ఆయన మరి ఆశీర్వాదం అమ్మ, అంత వయసులో ఉండి కూడా ప్రభువా, ఎందుకో ప్రభువా కొంతమందికి నీ మీద ఎంతో ప్రేమ. నువ్వు రక్తము కార్చిన దేవుడవు నాయన, ప్రాణమిచ్చిన దేవుడవు నాయన. నీ పరిచర్యలో పరిగెత్తాలన్న ఆశ ఆ వయసులో తండ్రి, ఆ కాళ్ళకు బలమును, శక్తి, సత్వం మీరు ఇచ్చినందుకు వందనాలు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనము కొత్త దగ్గుచుండనట్లు మేలుతో నేను నింపుతున్న రబత్వల్ మా అందాలస్సయ్య నాయన. బిడ్డను దీవించి ఆశీర్వదించమని, కూడి వచ్చిన దైవ సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించమని అయ్యా తండ్రి. మంచి కాపరిగా, తండ్రివిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేసర్గా మీరు మాకు తోడుండి నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి పాట ఓకే బ్రదర్ పాట పాడుతున్నప్పుడు ఆఫరింగ్స్ తీసుకుందాం. మరి మీరు ఒక పాట పాడుతూ రండి. రమేష్ రండి అమ్మ, కానుకలు సేకరించారు. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన మా దేవుని కుమారుల టీము మళ్ళీ ఒక్కసారి ముందుకు వస్తే అందరం కూడా లెగిసి, అందుకనే నేను చెప్పాను యాక్చువల్గా మరి మా బిషప్ గారు ఒక బైబిల్, వెండి బంగారముల నాణ్యములు మా దగ్గర లేవు, కానీ నజరుడైన యేసు నామములో ఈ గ్రీన్ బైబిల్, అంటే ఇక్కడ నుంచి ప్రపంచానికి డబ్బులు ఇచ్చే సామర్థ్యాన్ని మన పాస్టర్ గారికి ఇస్తున్నాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? మా పిల్లలు ఉన్నారనుకో, మా పిల్లలకి నాకు సంబంధం ఎట్లా ఉంటుంది? 70, 80, 90, మ్యాక్సిమం 120. కానీ ఆత్మీయ బిడ్డలు నిరంతరము, నిత్యత్వము. సో కాబట్టి మనమందరం కూడా కలములతో రాయగలమా అనే పాట పాడుచుండగా, ఓకే? ఎందుకంటే మాకైతే మేము 10 మంది ఎందుకు వచ్చామంటే ఈ సాక్ష్యం వినటానికే దేవుడు మమ్మల్ని పంపించాడండి. ఎందుకంటే మేము మహానగరంలో ఉండి ఎన్నో ఆలోచనలతో ఉన్నాం. ఆత్మ ఫుల్లు, జోబులు నీళ్ళులాగా ఉంది మా పరిస్థితి. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే దేవుడు, రా నా కుమారుడా, అడవిలో నేను జలాలు సృష్టించాను, మీరు కళ్ళతోటి చూసి ఇక్కడ పాదాలు పెట్టి చూద్దురు రండి అని చెప్పి దేవుడు ఆయన బిడ్డలుగా పరలోకమందున్న తండ్రి మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు, వాగ్దానపు భూమికి. ఇక్కడ మేము ఏం తీసుకెళ్తున్నామో తెలుసండి? విశ్వాసము, విశ్వాసంతో పాటు దేవుని కుమారుల యొక్క జ్ఞానాన్ని కూడా మేము తీసుకువెళుతూ, ఇప్పుడు దైవజనుడు చెప్పినట్లు భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా? ఎవరు వాళ్ళంటే మరి దేవుని కుమారుల, కుమార్తెల ప్రత్యక్షత ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మరి మా తల్లిగారి ద్వారా ఈ యొక్క బైబిల్, బిషప్ గారు ఇచ్చినటువంటి బైబిల్ అమ్మ ఇస్తా ఉండంటే రండి. ఈ బైబిల్ ద్వారా బ్రదర్ గారు ప్రపంచమంతా దేవుని యొక్క సేవను వెదజల్లడానికి దేవుడు ఇదొక నాందిగా, ఇదొక అంటే మొదటి స్టెప్గా దేవుడు
ఆయన కృపను చూపిస్తున్నారు. నిజంగానేనండి. యాక్చువల్గా నేను అప్పుడప్పుడు బాధపడతా ఉంటా. ఎక్కడికన్నా ఏదన్నా సువార్తకి వెళ్దామంటే మా ఆవిడ ఏమండి అంటది, అయిపోయింది క్లోజ్ అక్కడ. ఒకవేళ మా ఆవిడ వదిలేస్తే పెద్ద పాప డాడీ అని అంటది. పెద్ద పాపను కూడా వదిలేస్తే రెండో పాప డాడీ వస్తున్నావా రావా అంటది. మరి చిన్నది కదా, అందరికంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తుంది. ఒక్కొక్కసారి దేవుడిని వదిలేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కానీ బ్రదర్ సునీల్ చూసినప్పుడు అట్లా అనిపించదు. తండ్రి ప్రపంచమంతా ఆయన కుమారులు ఉండాలి, కుమార్తెలు ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ పాటనే కింగ్స్ టెంపుల్లో నేర్చుకున్న ఈ పాటనే 14 దేశాల్లో పాడాను. ఈరోజు 14వ సంవత్సరం అడుగుపెట్టినటువంటి సంఘానికి దీన్ని సబ్మిట్ చేస్తూ మనమందరం కుమారులుగా కుమార్తెలుగా ఒక సంఘం కట్టాలంటే తండ్రి కుమారుడికి కట్టాల్సిందే. ఈ రోజున ఆ కుమారుడు ఇట్లా అనవసరా, పరలోకమందున్న తండ్రి ఈ షెడ్ వేశాడు, దాన్ని కొనసాగించువాడు ఆయనే, దాన్ని అద్భుతంగా ముగించువాడు ఆయనే. అందుకనే కలములతో రాయగలమా, అవును తండ్రి, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా. అందరం కూడా చేతులెత్తి మన కోసం ప్రాణం పెట్టిన తండ్రికి చేతులు చూపిస్తూ ఈ పాటను పాడుతుండగా, ఈ పాట మీరు పాడుతుండగా పరలోకమందున్న తండ్రి మీ అవసరతలన్నీ కూడా తీర్చిపోతున్నాడు. ఎందుకంటే తన సొంత కుమారుణ్ణి మీకు ఇస్తే ఈ భూమి మీద మీకేమివ్వడు. అవును తండ్రి, కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ. అందరూ కూడా గట్టిగా కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ. అందరూ చేతులెత్తి ఆరాధింతుము, ఆరాధింతుము. yes daddy, ఆరాధింతుము, ఆరాధింతుము. రారాజువు నీవే, మా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు మీరే, మా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఎంత మంచి దేవుడు అయ్యా. తల్లి తండ్రి రక్తాలు, బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెడతారు. నీ రక్తంలో నీ ప్రియ కుమారుడు బ్రదర్ సునీల్ని నీ రక్తంలో కడుగుకొని, ఇదిగో ఈ లోకం మీద ఆశలు తీసివేసి పరలోక ఆశతోటి ఆ బిడ్డను ఈ అడవిలోకి తీసుకొచ్చి అయ్యా 14 సంవత్సరాలు కంప్లీట్ చేసిన నీ ప్రేమకు, నీవు చూపిన ప్రేమకు అయ్యా నీ కుమారులను కుమార్తెలను ప్రపంచవ్యాప్తంగా లేపనబడినట్లు సహాయం చేయండి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. అందరూ కూడా అంతరిక్షము మీ చేతి పనిని వర్ణించుచున్నవి. రెండోసారి గట్టిగా ఆకాశములు మీ మహిమను వివరించుచున్నవి. డాడీ అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి.
చేతులు ఊపుతూ ఆరాధింతుము ఆరాధింతుము. రారాజువు మీరే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. అందరూ కూడా గట్టిగా రారాజువు మీరే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. తండ్రి, ఈరోజు ఈ యొక్క షిలోహు దగ్గర నీ కుమారులుగా కుమార్తెలుగా అయ్యా మీ రక్తంలో తిరిగి జన్మించినటువంటి కుమారులుగా కుమార్తెలుగా మేము పాట పాడుచుండగా తండ్రి, ఈ సంఘానికి కావలసినటువంటి ప్రతి అవసరత మీ మహిమైశ్వర్యమును బట్టి ప్రతి అవసరతను మీరే తీర్చమని అడుగుతున్నాము రాజా. యేసయ్యా, ఈ రోజు నుంచి ప్రత్యేకమైనటువంటి దేవదూతల్ని కెరూబుల్ని సెరూబుల్ని మేము రిలీజ్ చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. సేరాబులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. అందరూ కూడా సేరాబులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా మా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా మా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును ఆరాధింతును. అందరూ కూడా గట్టిగా ఆరాధింతును ఆరాధింతును. రారాజువు మీరే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. అందరూ కూడా రారాజువు మీరే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నా తండ్రివి. ఆ విధంగా 5 times చేతులెత్తి గట్టిగా పలుకుతాం. ఎస్ డాడీ. రారాజువు మీరే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. అట్లా 5 times. రారాజువు మా తండ్రివి నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయెను. నా రాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయెను. నా రాజువు నీవే నా తండ్రివి నీవే విడువను ఎడబాయెను. నా రాజువు నీవే నా తండ్రివి నీవే ఎడబాయెను. నా రాజువు నీవే నా తండ్రివి నీవే విడువను ఎడబాయెను. నా రాజువు నీవే నా తండ్రివి నీవే విడువను ఎడబాయెను. పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొడుతూ ఆరాధనా 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 నీకే
జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందరం కూర్చుందాం. మరి స్వప్నం ముందుకు వచ్చి ఒక పాట పాడుతుండగా మరి కానుకలు సేకరించుదాం. కవర్స్ కావాలన్న వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి, మీ యొద్ద కవర్స్ తీసుకురాబడును. సో స్వప్నం ముందుకు వచ్చి ఒక పాట పాడుతున్నప్పుడు స్తోత్రం. హనోక్ ఇది కొంచెం ఇది తీసేసి పక్కన పెట్టండి. ప్రేమ, నా యేసు ప్రేమ పాడుకుందాం. ఊహకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా, నీవు ప్రేమించుటకు నీ కృపే కారణమయ్యా. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమ కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. స్తోత్రం, హల్లెలూయా. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా, నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా, నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం. నిత్యం ప్రేమకై వెదకటం, దొరకకపోతే సంకటం. మనుషులు మారిన, మమతలు మారిన, బంధాలు వీగిన, యేసు ప్రేమ మారదు. హల్లెలూయా, స్తోత్రం. ఎవరిలా అందుకు అంటున్నారు.
వాళ్ళు చివరి ప్రార్థనకు రండి దయచేసి. Closing prayer ద్వారా చేసుకుందాం.